హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యి ఒక మంచి వీడియోని షేర్ చేస్తున్నాను. అది ఏంటి అంటే మీరు నన్ను ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా వాషింగ్ మిషన్ క్లీనింగ్ వీడియో చేయమని. సో ఫైనల్‌గా ఈ రోజైతే ఆ వీడియోని షేర్ చేస్తున్నాను. వీడియో అయితే ఇంట్రెస్టింగ్‌గా, యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, దీన్నైతే ఫిల్టర్ అంటారు. ఇందులో చూస్తున్నారు కదా ఎంత డస్ట్ ఇంకా ఎంత లింట్ అనేది ఉందో. దీన్ని మనం క్లీన్ చేయకుండా అలాగే ఉంచేయడం వల్ల మనం వేసిన క్లాత్స్ కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తాయన్నమాట. అలా కాకుండా ఎవ్రీ వాష్ తర్వాత ఒకసారి ఈ ఫిల్టర్‌ని క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నామంటే మనం వాషింగ్ మిషన్‌లో వేసిన బట్టలన్నీ కూడా మంచిగా ఫ్రెష్‌గా ఉంటాయన్నమాట. అలాగే ఇక్కడ ఫిల్టర్ ఉంది కదా, ఫిల్టర్ ప్లేస్‌లో కూడా కొంచెం డస్ట్ లాగా ఉంటుందన్నమాట. అంటే మురికి కింద అలాగా. అలా లేకుండా ఉండాలి అంటే మనం ఒకసారి క్లాత్ పెట్టుకొని ఒకసారి క్లీన్ చేసేసుకున్నామంటే అంటే ఎవ్రీ వాష్ తర్వాత ఫిల్టర్‌ని క్లీన్ చేస్తాం కదా, అప్పుడే ఒకసారి క్లాత్ పెట్టుకొని దీన్ని కూడా క్లీన్ చేసేసుకున్నామంటే నీట్‌గా ఉంటుందన్నమాట. లేదు అంటే ఫిల్టర్‌ని మనం రెగ్యులర్‌గా క్లీన్ చేయకపోతే ఈ ప్లేస్ అంతా ఎలా ఉంటుందంటే ఫంగస్ కింద ఇంకా మురికి పట్టేసి చూడడానికి అస్సలు బాగోదు. అప్పుడే మనకి క్లాత్స్ అవి కూడా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయన్నమాట. వాషింగ్ మిషన్ యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా కొన్ని కొన్ని టిప్స్ అయితే పాటించాలి. అప్పుడే మనకి ఎటువంటి రిపేర్స్ లేకుండా లైఫ్ వస్తుందండి వాషింగ్ మిషన్ అయితే. ఈ వీడియోలోనే మనం టబ్ క్లీనింగ్ అంటే డీప్ క్లీనింగ్ కూడా ఎలా చేసుకోవాలనేది చూద్దాం. ఇక్కడ వాషింగ్ మిషన్ ఫిల్టర్‌ని క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి. మనం దీన్ని చాలా సింపుల్‌గా క్లీన్ చేసుకోవచ్చండి. జస్ట్ మనం రన్నింగ్ వాటర్ గాని పెడితే ఇందులో ఉన్న డస్ట్ లింట్ అంతా కూడా పోతుంది. లేదా మరీ ఎక్కువ డస్ట్ ఉన్నట్లయితే సాఫ్ట్ బ్రిజల్స్ ఉండే బ్రష్ ఉంటుంది కదా, టూత్ బ్రష్ దాంతో క్లీన్ చేసుకున్నా ఇదంతా కూడా నీట్‌గా అయిపోతుందన్నమాట. ఫిల్టర్‌ని క్లీన్ చేయడం అయిన తర్వాత వాషింగ్ మిషన్ టబ్‌లోకి ఫిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు వాషింగ్ మిషన్ కూడా డీప్ క్లీన్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ఈ బాక్స్‌లో సర్ఫ్, లిక్విడ్స్ యాడ్ చేస్తూ ఉంటాం కదా, లిక్విడ్స్ ఎక్కడైతే యాడ్ చేసుకుంటామో అక్కడే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రొడక్ట్ కూడా. ఇంకొక విషయం ఏమిటంటే ఇదైతే ప్రమోషన్ వీడియో అసల కాదండి. ఈ ప్రొడక్ట్ అయితే నాకు పర్సనల్‌గా నచ్చింది. నేను యూజ్ చేశాను కదా, నాకైతే యూజ్‌ఫుల్‌గా ఉంది. అందుకని మీతో షేర్ చేస్తున్నాను అంతే. నేను మా వాషింగ్ మిషన్‌కి యూజ్ చేసిన లిక్విడ్ అయితే ఇదేనండి. ఇదైతే రాస్రిన్ డీ-స్కాలర్ వాషింగ్ మిషన్ డ్రమ్ క్లీనర్ అనమాట. ఇదైతే మనకి ఆన్‌లైన్‌లోనైనా లేదా సూపర్ మార్కెట్‌లోనైనా అవైలబుల్ ఉంటుంది. ఇంకా మనకి వాషింగ్ మిషన్ క్లీనింగ్‌కి సంబంధించి పౌడర్స్, టాబ్లెట్స్ అవైలబుల్ ఉంటాయి. బట్ వాటితో కంపేర్ చేసుకుంటే లిక్విడ్సే చాలా బెటర్. ఎందుకంటే వాటర్‌లో త్వరగా అబ్జర్వ్ అయిపోయి మనకి టబ్ అనేది చాలా త్వరగా క్లీన్ అవుతుంది. ఈ లిక్విడ్ కాస్ట్ అయితే రూ. 180 నుంచి 200 ఈ మధ్యలో ఉంటుందన్నమాట. ఇందులో లిక్విడ్ అయితే 10 ఎంఎల్ వరకు ఉంటుందండి. సింగిల్ టైమ్ యూజ్ అనమాట ఇది. ఒకేసారి యాడ్ చేసేసుకోవాలి అంతా కూడా. లిక్విడ్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఈ లిక్విడ్ అయితే మనకి టాప్ లోడ్‌కైనా, ఫ్రంట్ లోడ్‌కైనా కూడా యూజ్ అవుతుందండి. ఇలా మొత్తం లిక్విడ్ అంతా కూడా వేసేసుకున్న తర్వాత ఈ బాక్స్‌లో అయితే లోపల పెట్టేసుకోవాలి. ఇప్పుడు డోర్‌ని కూడా క్లోజ్ చేసేసుకోవాలి. ఇదైతే ఎల్‌జీ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అండి. దీనికి సంబంధించిన రివ్యూ వీడియో అయితే ఆల్రెడీ షేర్ చేశాను. ఇది ఎలా వర్క్ చేస్తుంది, దీనికి సంబంధించిన డెమో అంతా కూడా ఆ వీడియోలో ఉంటుంది. ఆ వీడియో లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ పవర్ బటన్ ఆన్ చేసుకొని ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇందులో టబ్ క్లీనింగ్ అనే ఆప్షన్ కూడా ఉందండి. ఈ ఎల్‌జీ టాప్ లోడ్ వాషింగ్ మిషన్‌లో అయితే కొంతమందికి ఈ ఆప్షన్ లేకపోవచ్చు. ఏం చేయాలని చెప్తాను, చూస్తూ ఉండండి. ఇక్కడ టబ్ క్లీనింగ్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయగానే ఇక్కడ డిస్‌ప్లేలో చూడండి టైం కూడా కనిపిస్తుంది కదా. మొత్తం ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి అంటే ఈ వాషింగ్ అంతా కంప్లీట్ అవ్వడానికి 2 అవర్స్ 45 మినిట్స్ టైం పడుతుందన్నమాట. ఒకవేళ మీ వాషింగ్ మిషన్‌లో టబ్ క్లీనింగ్ అనే ఆప్షన్ గానీ, డీప్ క్లీనింగ్ అనే ఆప్షన్ గానీ లేకపోతే బట్టలు వాష్ చేసేటప్పుడు ఎక్కువ టైము ఏ ఆప్షన్‌లో అయితే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకొని ఈ ప్రాసెస్ అంతా కూడా కంటిన్యూ చేయొచ్చు. ఇప్పుడు మనం స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్‌గా మనకి వాషింగ్ మిషన్ టబ్ క్లీనింగ్ అనేది స్టార్ట్ అయిపోతుందనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ అయితే తీసుకుంటుంది. ఇప్పుడు కూడా మనం బట్టలు వాష్ చేసేటప్పుడు క్లాక్ వైస్‌గా, యాంటీ క్లాక్ వైస్‌గా రొటేట్ అవుతూ మనకి టబ్ అనేది డీప్ క్లీన్ చేస్తుందనమాట. మనం వేసిన లిక్విడ్ క్లీన్ చేసేది ఒక వంతయితే, ఈ టబ్ క్లీనింగ్ అనే ఆప్షన్ క్లిక్ చేశాను కదా, దానివల్ల చేసే ప్రాసెస్ అంతా కూడా ఒక వంతనమాట. అంతా అలా డీప్ క్లీన్ చేస్తుందండి. అంటే మనకి ఇందులోనే ఈ ఆప్షన్ వచ్చేసింది కదా, టబ్ క్లీనింగ్ అనే ఆప్షన్. దానికి తగ్గట్టుగా టబ్ అంతా కూడా డీప్ క్లీన్ చేస్తుందనమాట టాప్ టు బాటమ్. మనం వాషింగ్ మిషన్ టబ్‌ని ఎవ్రీ 2 మంత్స్‌కి ఒకసారైనా డీప్ క్లీన్ చేసుకోవాలండి. అప్పుడే మనకి వాషింగ్ మిషన్ లైఫ్ వస్తుంది. అంతే కాకుండా చాలా ఫ్రీగా తిరుగుతుందనమాట. అంటే కొత్త వాషింగ్ మిషన్ ఎలా పనిచేస్తుందో అలా పనిచేస్తుందండి. 2 మంత్స్‌కి ఒకసారి ఇలా డీప్ క్లీన్ చేసుకోవడం వల్ల. ఇంకా చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటి అంటే వాషింగ్ మిషన్‌లో వేసిన బట్టలు బ్యాడ్ స్మెల్ వస్తున్నాయి. బ్యాడ్ స్మెల్ రాకుండా ఏమైనా టిప్ చెప్పండి అని అడుగుతూ ఉంటారు కదా. దానికి రీజన్ అయితే ఇదే అన్నమాట. టబ్‌ని ఇలా క్లీన్ చేసి పెట్టుకోకపోవడం వల్లే బ్యాడ్ స్మెల్ వస్తుందండి. అంటే ఇందులో డస్ట్ ఇంకా మురికిలాగా ఇదంతా కూడా ఫార్మ్ అయిపోతుందన్నమాట. దానివల్ల బట్టలవి కూడా సరిగ్గా వాష్ అవ్వక బ్యాడ్ స్మెల్ వస్తుందన్నమాట. అలా కాకుండా ఎవ్రీ 2 మంత్స్‌కి ఒకసారి ఇలా డీప్ క్లీన్ చేసి పెట్టేసుకుంటే మనకి కొత్త వాషింగ్ మిషన్ ఎలా పనిచేస్తుందో అలాగే పనిచేస్తుందండి. ఇలా డీప్ క్లీన్ చేసుకోవడం వల్ల చాలా ఫ్రీగా కూడా తిరుగుతుందనమాట. బట్టలన్నీ కూడా చాలా బాగా వాష్ అవుతాయి. అలాగే బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది.
ఈ టబ్ క్లీనింగ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోవడం వల్ల మనకి ఇలా టాప్ టు బాటమ్ అంతా కూడా స్టీమ్ అవుతుందన్నమాట. అంటే ఇదంతా కూడా హాట్ వాటర్‌తో వాష్ చేస్తుందంటే ఈ టబ్ అంతా కూడా. సో, దానివల్ల మొత్తం అంతా కూడా స్టీమ్ పట్టి మురికంతా కూడా చాలా బాగా పోతుంది. అసలు మనకి కొంచెం కూడా ఎక్కడ మురికనేది గానీ, డస్ట్ అనేది కూడా అస్సలు ఉండదు. టబ్ అంతా కూడా కొత్తగా షైనీగా మెరిసిపోతుందన్నమాట. కొత్త వాషింగ్ మిషన్ లెక్క. ఇక్కడ టబ్ అంతా కూడా స్టీమ్ అవుతుందన్నమాట. మధ్య మధ్యలో ఆఫ్ అవుతూ ఇదంతా కూడా స్టీమింగ్ జరుగుతుంది ఈ ప్రాసెస్‌లోనే. అంటే 2 అవర్స్ 45 మినిట్స్ కదా! ఈ ప్రాసెస్‌లోనే వాటర్ పట్టుకోవడం, దాన్ని హీట్ చేసుకోవడం, తర్వాత స్టీమ్ చేయడం ఇదంతా కూడా జరుగుతుందన్నమాట. ఇక్కడ ఒకసారి స్టార్ట్ బటన్ ఆఫ్ చేసి చూపిస్తున్నాను చూడండి. డోర్ ఓపెన్ చేసి మొత్తం ఇదంతా కూడా ఎలా స్టీమ్ అవ్విందో. దీనివల్లే మనకి వాషింగ్ మిషన్ అంతా కూడా అంటే టాప్ టు బాటమ్ అంతా కూడా చాలా బాగా క్లీన్ అవుతుంది. ఈ వాషింగ్ మిషన్ క్లీనింగ్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత వాషింగ్ మిషన్ టాప్ టు బాటమ్ అంతా కూడా కొత్తగా మారిపోతుంది. అసలు డస్ట్ అనేది ఎక్కడ కూడా కనిపించదండి. అంతలా కొత్తగానే మారిపోతుంది. ఇక్కడ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి టబ్‌ని చూపిస్తున్నాను చూడండి. ఎంత కొత్తగా షైనీగా మెరిసిపోతుందో. సో, ఫైనల్‌గా ఇదండి ఇవాల్టి వీడియో అయితే. ఐ హోప్ ఈ వీడియో మీకు కూడా యూజ్ అవుతుందనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానెల్‌లో ఉన్న మిగిలిన వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.